ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం పావలా వడ్డీ అని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ వడ్డీ కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్ళి వడ్డీ లేని రుణాల్ని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరానికి మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇప్పిస్తాం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పితే ఆ రోజు నవ్వారు. మేమంతా రాష్ట్రాన్ని తుడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళాం కదా, వీళ్ళు మాటలు చెప్తున్నారు యాడ చేస్తారులే అని. నిజమే. అయినా రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినట్టుగా కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరంలోనే దాదాపు 67,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో రుణాలు ఇప్పించాం. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్కుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చెక్కు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇదే మహిళా సంఘాలకు కేవలం ఆర్టీసీ బస్సులో తిరగటమే కాదు, మీరు బస్సులు కొనండి, ఆ బస్సుల్ని ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీ ద్వారా మీకు ఆ డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈరోజు 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్లు పైబడి ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు వస్తాం.